జంబుమాలి తన వాడి శరములను కపీశునిపై ప్రయోగించెను. శిరమును ముఖమును బాహువక్షమును రక్తము చిందగా గాయపరచెను. రక్తసిక్తమై మారుతి ముఖము భానుకిరణ విబ్దాబ్జమై దోచె. హరికిశోరుడు గర్జన చేయుచు తోరణ స్తంభము పైన ఎగసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వజ్రకాయుడు మారుతి విసరెను భీకరమైన పెద్ద బండను. జంబుమాలియా వచ్చెడు బండను 10 శరములచే పొడి పొడి చేసెను. క్రోధావేశమున అనిలాత్మజుడు సాల వృక్షమును పెరగి విసరెను. జంబుమాలియా వచ్చెడు తరువును 10 శరములచే తొనకలు చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రథగజ తురగ పదాతి దళములు రణరంగమున కూలిపోయెను. జంబుమాలి తన వాడి బాణముల పవన కుమారుని బహు పీడించెను. అంతట మారుతి పరిగతో మోది అంతము చేసెను జంబుమాలిని. మారుతి ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.